తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యిని కల్తీ చేసిన కేసు మళ్లీ ట్రాక్లోకి వచ్చింది. వ్యవస్థను మేనేజ్ చేస్తూ ఇప్పటివరకు విచారణను అడ్డుకున్నారు. ఇప్పుడు ఆటంకాలు తొలగిపోయాయి. సిట్ మళ్లీ పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. వైవి సుబ్బారెడ్డి పిఏకు మళ్లీ నోటీసులు జారీ చేసింది. విచారణ పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తే చాలా పెద్ద తలకాయలు బయటకు వచ్చే అవకాశం ఉందని సిట్ అధికారులు చెబుతున్నారు. గతంలో దర్యాప్తు అధికారి వైవి సుబ్బారెడ్డి పిఏకు నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన ఆ దర్యాప్తు అధికారి సుప్రీంకోర్టు నియమించిన సిట్లో భాగం కాదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు నియమించిన అధికారి కాదు కాబట్టి ఆయన దర్యాప్తు చేయడానికి లేదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దానిపై సిట్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. దర్యాప్తు అధికారే బాధ్యతలు ఇస్తే సమస్య ఏమిటని ప్రశ్నించింది. ఆ ఉత్తర్వులను కొట్టేసింది. దాంతో ఇప్పుడు మళ్లీ విచారణ ప్రారంభమైంది. రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ శివ. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి కల్తీ విషయం రాష్ట్రం అంతా కాకుండా దేశంలోనే ఒక సంచలనం సృష్టించినటువంటి విషయం. దీంట్లో శ్రీవారి లడ్డు ప్రసాదంలో ఉపయోగించేటువంటి నెయ్యికి ఉపయోగించేటువంటి దాన్ని కల్తీ చేశారన్న ఆరోపణలు డైరెక్ట్ గా సీఎంఏ చెప్పడంతో పాటుగా ఇది హాట్ టాపిక్ గా కూడా మారినటువంటి విషయం. దీనిపైన సిట్ అధికారులు సిట్ బృందం కూడా ఏర్పాటు చేసి దీనిపైన ప్రత్యేకమైనటువంటి రిపోర్ట్ ఇవ్వాలనేసి అయితే మాత్రం సుప్రీంకోర్టు అయితే ఒక టీమును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది గత 2 నెలలుగా కూడా ఇది విచారణ జరిగిన తర్వాత ఇప్పుడు దాదాపుగా 3 వారాల నుంచి ఇది సైలెంట్ అయిపోతున్నటువంటి పరిస్థితి. దీనిపైన మాజీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి కూడా కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. కోర్టుకు వెళ్ళి ఒక పిటిషన్ కూడా వేశారు. ఎందుకంటే ఒక విచారణ చేసేటువంటి అధికారులు మమ్మల్ని అంటే పర్సనల్ కు సంబంధించినవి అలాగే గతంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా తెలపాలి అనేసి అయితే మాత్రం సిట్ అధికారులు తెలపడంతో వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టు అయితే మాత్రం సిఫార్సు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సుప్రీంకోర్టు సిఫార్సు చేసిన తర్వాత సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ అధికారులు ప్రశ్నించేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి తప్ప మీరెందుకు దాన్ని పక్కన పెట్టారు, దీనిపైన పిటిషన్ ఎందుకు వేశారన్న దానిపైన కూడా సుప్రీంకోర్టు అయితే మాత్రం సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో మళ్ళీ కూడా ఈ సిట్టు విచారణ అయితే మాత్రం ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు 3 వారాల నుంచి ఆగిపోయినటువంటి సిట్టు విచారణ అయితే మాత్రం మళ్ళీ దీన్ని పునఃప్రారంభిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి తాజాగా కూడా మాజీ చైర్మన్ అంటే టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి పిఏకి కూడా మళ్ళీ నోటీసులు అయితే జారీ చేశారు. మళ్ళీ విచారణకు కూడా పాల్గొనాలి, మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అనేసి అయితే ఒక మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏకు కూడా ఇప్పటికే సమన్లు జారీ చేసి వాళ్ళని కూడా దీనికైతే మాత్రం రావాలనేసి అయితే చెప్తా ఉన్నారు. దీంతో ఇప్పటికీ మళ్ళీ కూడా సిట్ అధికారులు మళ్ళీ దారిలోకి వచ్చేట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే కొంతమంది అంటే డైరీలకు సంబంధించినటువంటి బోనే బాబునాథ డైరీ కావచ్చు, అలాగే తమిళనాడులో దిండిగల్కి సంబంధించినటువంటి డైరీకి సంబంధించినటువంటి డైరెక్టర్లను కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకి అయితే పంపించారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి వివరాలతోనే వాళ్ళ అరెస్ట్ కూడా చేశారు. ఇక రాజకీయ పరంగా చూసుకుంటే కొంతమంది వెనకాల ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేసి అయితే సిట్ అధికారులు అయితే చెప్తున్నారు. వీళ్ళని విచారిస్తే గానీ వాళ్ళని బయటికి తీసుకురాలేము అన్న అంశంతో వాళ్ళు సుప్రీంకోర్టుకు ఒక నివేదిక కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క నివేదికలో కూడా మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ అయితే మాత్రం వైవి సుబ్బారెడ్డి పిఏ తనకి సహకరించట్లేదు, తన కోర్టుకు కూడా వెళ్ళారనేసి అయితే చెప్పారు. సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ అధికారులకి పూర్తి బాధ్యత అయితే ఉంది, వారికే అన్ని అర్హతలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎవరిని విచారించాలో వాళ్ళైతే విచారిస్తారు. వాళ్ళకి పూర్తి స్థాయిలో అయితే మాత్రం సహకరించి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తే వాళ్ళు పూర్తి నివేదిక మాత్రం అందిస్తారనేసి అయితే చెప్తా ఉన్నారు. దీనికోసం
మళ్ళీ ఇప్పుడు హైకోర్టుకి అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి హైకోర్టుకి అయితే సుప్రీంకోర్టు అయితే తొలగలు కూడా విధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు ఖచ్చితంగా సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ అధికారులకి సహకరించి వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు అన్నిటికీ కూడా సమాధానం చెప్పాలనేసి అయితే మాత్రం చెప్పారు. దీంతో మళ్ళీ ఇప్పుడు ముందుకు సాగేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని వెనక ఉన్నటువంటి సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ కూడా విచారణకైతే చేపించాలి. ఈ కల్తీని అయితే నరేష్, గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఇటు టీటీడీ మీద కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి కదా. పూర్తి స్థాయిలో అప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఈ కల్తీ లడ్డు వ్యవహారం మీద కామెంట్స్ చేశారు. సుప్రీంకోర్టు కూడా రెస్పాండ్ అయింది. కానీ అప్పుడు కామెంట్స్ చేసి రాజకీయంగా వాడుకున్నారు తప్పితే ఎక్కడ కూడా విచారణను పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లలేకపోయారనేటటువంటి విమర్శగా ఈ మధ్య వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడైనా ట్రాక్ లో పడడంతో కొంత ఈ విచారణ ఇప్పటికైనా కొంత కొలిక్కి వస్తుందని ఆశించవచ్చా? మీరు అన్నట్టు కరెక్టే అది. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా గతంలో ముఖ్యమంత్రి స్వయంగా కూడా దీనిపైన ప్రకటించడంతో పాటుగానే తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి దేవస్థానం. దీనికి సంబంధించినటువంటి విషయం అది కూడా శ్రీవారి లడ్డు ఎంతో పుణ్యంగా భావించేటువంటి హిందువులు అయితే మాత్రం ఎక్కువగా తిరుమల లడ్డూని అయితే స్వీకరిస్తూ ఉంటారు. అటువంటి లడ్డూలో ఉపయోగించేటువంటి నెయ్యి కల్తీ అయిన విషయాన్ని స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడంతో ఇదంతా కూడా బయటకు రావడం జరిగింది. దీంతో అప్పట్లో ఏర్పాటు చేసినటువంటి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్ అధికారులు అయితే దీన్ని మొదట్లో అయితే ఒక 2 నెలలు అయితే కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమందికి సమన్లు కూడా పంపించారు. దీంట్లో బోర్డు మెంబర్లకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ అలాగే అక్కడ డైరీకి సంబంధించినటువంటి డైరెక్టర్లకు కూడా వాళ్ళు సమన్లు జారీ చేసి వాళ్ళని అరెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి. వాళ్ళని పూర్తి స్థాయిలో విచారణ చేయక ముందుగానే దీన్ని పక్కగాడి పట్టించి వీళ్ళు రాజకీయ ప్రలోభాల వల్లనే దీన్ని పక్కదారి పట్టించారనేసి అయితే సుప్రీంకోర్టుకు కూడా నివేదించారు. దాదాపుగా 18 పేజీలతో ఒక నివేదిక కూడా ప్రజెంట్ అయితే చేసినటువంటి పరిస్థితి. దాని తర్వాత ఇది మరుగున పడింది. దీన్ని పూర్తి స్థాయిలో కూడా పక్కన పడేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కోర్టుకి వెళ్ళినటువంటి సుప్రీంకోర్టు అయితే మాత్రం ఆ నివేదిక ఎలా ఉంది, ఇంతవరకు అసలు తిరుమల లడ్డు గురించి విచారణ జరుపుతున్నారా లేదా అనేసి సిట్ అధికారుల మీద కూడా సీరియస్ అయిన తర్వాత వైవి సుబ్బారెడ్డి పిఏకి సంబంధించినటువంటి సమన్లు వాళ్ళు తీసుకోవట్లేదు, వాళ్ళు రావట్లేదు, అలాగే వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు అన్న నివేదిక కూడా వాళ్ళు సమర్పించడంతో సుప్రీంకోర్టు అయితే సీరియస్ అయింది. హైకోర్టులో అప్పీల్ చేసినటువంటి పిల్లును కూడా కొట్టేసినటువంటి పరిస్థితి. ఇది పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్ అధికారులు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారుల మీద కానీ అలాగే అప్పుడు ఉన్నటువంటి బోర్డు సభ్యులు, బోర్డు చైర్మన్ తో పాటుగా ఎవరినైనా సరే ఈ యొక్క లడ్డూకి సంబంధించినటువంటి కల్తీని సంబంధించినటువంటి వ్యక్తుల్ని అందరినీ కూడా వాళ్ళు విచారణ చేయడానికి పూర్తి అర్హతలు అయితే ఉన్నాయి. దీనికి సహకరించాలనేసి అయితే మాత్రం ఈ రోజు తాజాగా అయితే నోటీసులు కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. దీని ద్వారా ఇప్పుడు మళ్ళీ కొత్త ట్రాక్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ పునఃప్రారంభించండి. తిరుపతి అలిపిరిలో ప్రారంభించినటువంటి భూదేవి కాంప్లెక్స్ లో దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకొని ఆ ఒక కార్యాలయం నుంచే కార్యకలాపాలు కూడా కొనసాగిస్తా ఉన్నారు. 2-3 నెలల తర్వాత దీన్ని పక్కదారి పెట్టించి పూర్తిగా కూడా ఆపేసినటువంటి వైనం అయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే దీనిపైన కావాలనేసి కొన్ని కామెంట్స్ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయనేసి మాత్రం ఆరోపణలు రావడంతో మళ్ళీ సుప్రీంకోర్టు కూడా దీనిపైన సీరియస్ అయ్యేసి ఇచ్చినటువంటి సిట్ టీము మీరు ఎంతవరకు పనిచేస్తున్నారు, దీనికి సంబంధించినటువంటి నివేదిక ఒక్కటే 18 పేజీలతో ఒక లేఖ మాత్రమే నివేదిక మాత్రమే ప్రకటించారు. దాని తర్వాత ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు అన్న దానిపైన అయితే మాత్రం సీరియస్ అవడంతో హైకోర్టుకి అప్పీల్ చేసినటువంటి పిల్లులు కూడా వాళ్ళు సమర్పించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఆ ఒక పిల్లికి సంబంధించినటువంటి దాన్ని కూడా ఇప్పుడు కొట్టివేసి పూర్తి స్థాయిలో దీనికి రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు గాని ఎటువంటి సంబంధం లేదు. మొత్తం అంతా కూడా ఇప్పుడు జారీ చేసినటువంటి నివేదికలో ఎలా ఉన్నారో దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుందనేసి అయితే చెప్పారు. మళ్ళీ భూదేవి కాంప్లెక్స్ లో మళ్ళీ కూడా ఈ యొక్క విచారణ అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. దీని వెనక ఉన్నటువంటి ఎంత పెద్ద అధికారులైనా సరే అలాగే బోర్డు సభ్యులు కానీ అలాగే టీటీడీ చైర్మన్, మాజీ చైర్మన్లకు సంబంధించినటువంటి పిఏలు కూడా ఎవరైనా సరే వీళ్ళకి సహకరించాలనేసి అయితే ఈ రోజు తెలిసింది. దీని ద్వారా ఈ కల్తీ జరిగిందన్న విషయంలో మరొక మాటకు తావు లేదనేసి అయితే చెప్పింది. ఈ కల్తీ జరగలేదని వాదించడానికి అవకాశం లేకుండా పోయినటువంటి
అధికారులు అయితే ఎవరున్నారో వాళ్ళంతా కూడా మళ్ళీ కూడా విచారణ అయితే చేపించాలనేసి అయితే ఏంది. సూత్రధారులు ఎవరో వాళ్ళంతా కూడా బయటికి తేల్చాల్సినటువంటి విషయం అయితే మాత్రం పక్కదారి పట్టిస్తున్నటువంటి వారిని కూడా దీనిపైన అయితే దీంట్లో నమోదు చేసి వాళ్ళని కూడా యాడ్ చేయాలనేసి అయితే చెప్పింది. గతంలో అయితే మాత్రం వైసీపీ నేతలు చేసినటువంటి ఈ యొక్క వ్యవస్థలు ఎలా మేనేజ్ చేశారో దానిపైన కూడా ఒక నివేదిక కూడా కోర్టుకి అయితే సమర్పించాలి. ఇది కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి టైము అంటే గతంలో అయితే సుప్రీంకోర్టు సిట్ని ఏర్పాటు చేసి 6 నెలల్లో మొత్తం అంతా కూడా ఒక నివేదిక అయితే అప్పగించాలనేసి అయితే చెప్పారు. ఆ సమయం కూడా పూర్తి అవడంతో ఇచ్చినటువంటి తూతూ మంత్రంగా ఇచ్చినటువంటి 18 పేజీలతో ఇచ్చినటువంటి లేఖ కాకుండా పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అవకతవకలు, శ్రీవారి లడ్డులో ఉపయోగించేటువంటి నెయ్యి కల్తీకి సంబంధించినటువంటి నివేదిక అయితే మాత్రం స్పష్టంగా కూడా ఉండాలనేసి అయితే సుప్రీంకోర్టు అయితే చెప్పింది. దీని ద్వారా అప్పుడు గతంలో ఉన్నటువంటి వైసీపీ సంబంధించినటువంటి నాయకులు దీని వెనక ఎవరున్నా సరే వాళ్ళే కాకుండా టీటీడీ అధికారులు కూడా సమన్లు జారీ చేసి దీనిపైన పూర్తి స్థాయిలో నివేదిక అప్పగించాలి. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానంకే కాకుండా ప్రపంచ మొత్తంగా ఉన్నటువంటి హిందూ భక్తులకు కూడా దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క సిట్ అధికారులకు ఉందనేసి సుప్రీంకోర్టు అయితే తెలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.